ఇవాళ జరిగిన ఓటింగ్ పైన మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ ఒకసారి చూద్దాం. గడిచిన ఒక 15 రోజులుగా టీఆర్ఎస్ ఇన్ఛార్జీలు గౌరవ మంత్రివర్యులు కానీ, పార్లమెంట్ సభ్యులు కానీ, శాసనసభ్యులు కానీ, శాసన మండలి సభ్యులు కానీ, లేదా టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కానీ అందరూ కూడా చాలా తీవ్రంగా శ్రమించినారు. వారందరికీ ముందుగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. పార్టీ తరఫున, మా అందరి తరఫున గ్రేటర్ హైదరాబాద్లో మరి ఎన్నికల్లో అహోరాత్రులు శ్రమించి ప్రతి అభ్యర్థి గెలుపును తమ భుజస్కంధాలపై వేసుకొని చాలా తీవ్రంగా శ్రమించిన టీఆర్ఎస్ ఇన్ఛార్జీలందరికీ, పార్టీ కార్యకర్తలందరికీ, నాయకులందరికీ, ఎవరెవరైతే హైదరాబాద్ దాకా వచ్చి కష్టపడ్డారో వారందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. రెండవది, పోలింగ్ శాతం కనుక పెరిగింటే మాకు మరింత పెద్ద మెజారిటీలు వచ్చేవి. ఇప్పుడు దాదాపుగా పోలింగ్ 5 గంటలకు ముగిసిన సమయం నుంచి ఇప్పుడు 7 గంటల దాకా దాదాపు 7 సంస్థల ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి. ఈ 7 సంస్థల ఎగ్జిట్ పోల్స్ కూడా నిర్ద్వందంగా చెప్తున్నది టీఆర్ఎస్ పెద్ద మెజారిటీతో సొంతంగానే గెలవబోతూ ఉన్నది. గ్రేటర్ హైదరాబాద్ పీఠంపై, బల్దియాపై ఖచ్చితంగా గులాబీ జెండా ఎగరబోతున్నది అనేది అందరూ కూడా నిర్ద్వందంగా చెప్తా ఉన్నారు. అధికారికంగా మరి డిసెంబర్ 5 తారీఖున, మన 5 తారీఖు నాడు, ఫిబ్రవరి 5 తారీఖు నాడు ఫలితాలు వెలువడాల్సి ఉన్నప్పటికీ మరి ఇన్ని అంచనాలు మొదటి నుంచి మేము ఏదైతే చెప్తా ఉన్నామో అదే దిశగా ఉండడం అనేది సంతోషాన్ని కలిగిస్తూ ఉంది. పోలింగ్ చాలా వరకు ప్రశాంతంగా, మరి చివరి నిమిషం వరకు కూడా చక్కగా జరిగింది. అయితే చివరిలో ఎన్నికల వేడనండి, ఇంకోటనండి, కొన్ని దురదృష్టకరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఎంఐఎం కాంగ్రెస్ నాయకుల మధ్యన ఘర్షణ, ఎంఐఎం టీఆర్ఎస్ నాయకుల మధ్యన ఘర్షణ పాత బస్తీలో ఏదైతే జరిగిందో అది దురదృష్టకరం. తప్పకుండా ఇప్పటికే పోలీస్ యంత్రాంగం స్పందించింది. మరి ఎవరెవరైతే దానికి బాధ్యులో వారి మీద తప్పకుండా పోలీస్ యంత్రాంగం చట్ట ప్రకారం ఏం చేయాలో అది చేస్తుంది. అయితే దాదాపుగా ఎక్కడా కూడా పోలింగ్ కేంద్రాల్లో మాత్రం ఎక్కడా, ఇంతకుముందే నేను జనార్దన్ రెడ్డి గారు ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించారు, వారు చెప్పింది కూడా విన్నాను. ఎన్నికల పోలింగ్ కేంద్రాల్లో మాత్రం ఎక్కడా కూడా ఎలాంటి మరి అవాంఛనీయ సంఘటనలు కానీ, ఎలాంటి ఘర్షణలు కానీ జరగలేదు. కాబట్టి ఈ జరిగిన చెదురుమదురు సంఘటనలు కూడా బయట జరిగినాయి. కాబట్టి మరి రీపోలింగ్ అనేది అల్టిమేట్గా ఎలక్షన్ కమిషన్ నిర్ణయం అయినప్పటికీ కూడా ఉండదని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఎన్నికల పోలింగ్ కేంద్రాల్లో ఎక్కడ కూడా ఏం జరగలేదు, ఇబ్బంది ఏం జరగలేదు. కానీ హైదరాబాదీలు మరి మరింత పెద్ద ఎత్తున బయటికి వచ్చి ఉంటే, మరింత పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొని ఉంటే బాగుండేది. మా మెజారిటీలు మరింత పెరిగేవి. మెజారిటీలనే కాదు, ప్రజలు ప్రజాస్వామ్యంలో ఓటింగ్కి దూరంగా ఉండడం అనేది మంచిది కాదు. దీని పట్ల అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. మీడియా కానీ, మరి రాజకీయ పార్టీలు కానీ, ప్రజా సంఘాలు కానీ, ప్రజలు కానీ అందరం కూడా ఆలోచించుకోవాలి. అల్టిమేట్గా దూరంగా ఉండడం వల్ల సాధించేదేమీ లేదు. ఈరోజు ఎన్నికల సందర్భంగా హాలిడే ఇచ్చినప్పటికీ ఈ రకంగా ప్రజలు దాన్ని ఒక జాలీడే కింద చూసి ఇళ్లలో ఉండడం అనేది అయితే అది భావ్యం కాదు, మంచిది కాదు. కాబట్టి భవిష్యత్తులోనైనా ఇది మార్చే దిశగా అందరం కూడా సమిష్టిగా ప్రయత్నం చేయాలి. మరి ఇప్పటికే దాదాపుగా పోలింగ్ అయిపోయి వచ్చిందనేదే మాకున్న సమాచారం. గతంలో 2009 ఎన్నికల్లో ఆనాడు నమోదైన పోలింగ్ శాతం 42.9. ఈసారి దాదాపుగా 50% వస్తుందనేది నా అంచనా వ్యక్తిగతంగా. ఎందుకంటే 4 గంటల వరకు మీరు చూసినట్టయితే 43% అప్పటికే అయింది. చివరి గంటలో ఒక 7% దాదాపుగా అయిందనుకుంటే కూడా 50% దాకా వచ్చినట్టు. పోలింగ్ పర్సంటేజ్ 2009తో పోలిస్తే పెరిగినప్పటికీ మరింత మెరుగ్గా ఉంటే మాత్రం అందరికీ కూడా తృప్తినిచ్చే అంశం. అయినప్పటికీ ఏదేమైతేనేమి అల్టిమేట్గా ఎన్నికలు జరిగినాయి. మరి పారదర్శకంగా ఈ ఎన్నికలను ఎలక్షన్ కమిషన్ కానీ, జిహెచ్ఎంసీ కానీ నిర్వహించింది. ఈరోజు ప్రతిపక్షాలు కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. కానీ వాస్తవం ఏమంటే నిన్న ఈరోజు చాలా చోట్ల మరి పోలీసులు టీఆర్ఎస్ నాయకుల మీద కూడా కేసులు పెట్టినారు. కాబట్టి దీన్ని బట్టే అధికార పార్టీ ఎంత నిష్పక్షపాతంగా ఈ కార్యక్రమంలో ఉంది, ఏ రకంగా కూడా అధికార దుర్వినియోగం కానీ ఇంకోటి కానీ చేయలేదని దాన్ని బట్టే బోధపడతా ఉన్నది. అదే రకంగా అల్టిమేట్గా ఈరోజు మరి ఈ ఎన్నిక ప్రచార సరళి, పోలింగ్ సరళి ఇవన్నీ చూసిన తర్వాత, ఎగ్జిట్ పోల్స్ చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి మా గెలుపు, టీఆర్ఎస్ పార్టీ గెలుపు తప్పకుండా మరి ఖరారైందని చెప్పి తెలియజేస్తూ
మరి అధికారికంగా 5 తారీఖు నాడు తప్పకుండా అందరం కూడా ఫలితాల కోసం చూస్తూ ఉన్నాం. మరి ఆనాడు మరిన్ని వివరాలు మాట్లాడుకుందాం. సహకరించిన మీడియా మిత్రులందరికీ కూడా, ఎందుకంటే మీరు కూడా ఈరోజు ఉదయం నుంచి దాదాపు 5 గంటల నుంచి బయలుదేరి అన్ని రకాలుగా కూడా మరి కష్టపడ్డారు. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. పోలీస్ యంత్రాంగానికి, మీకు, అధికార యంత్రాంగం మొత్తానికి, GHMC వారికి, ఎన్నికల సిబ్బందికి, వేల మంది సిబ్బంది కూడా పనిచేసినారు. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మా పార్టీ ఇన్ఛార్జీలు, నాయకులు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందనలు.